ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క లేఖనాల ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు పాపుల కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు. మరియు 3 దినాన లేఖనాల ప్రకారం మృతుల్లో నుండి తిరిగి లేచాడు. ఆయన శిష్యుల మధ్య నిలవబడి మీకు సమాధానం కలుగునగాక అనెను. ఆ మాట చెప్పి ఆయన వారికి తన చేతులను ప్రక్కలను చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం యొక్క వాస్తవాన్ని కనపరచడానికి ఆయన తన శరీరంపై తిన్న దెబ్బలను చూపించాడు. చేతులు, పాదాలకు, కీళ్లలో, తలపై ముళ్ళ కిరీటం, ప్రక్కల్లో మానవుని కొరకైనటువంటి గాయాలు, మానవ జాతి రక్షణ కొరకై ఆయన భరించిన దుఃఖము, కష్టము, ఇవి మనశిక్ష. ఏదైతే ఆయన మనశిక్షగా ఆయన భరించాడో దానికి గుర్తులే ఆ చిహ్నాలు. పునరుద్ధానం యొక్క మహిమ ఆయన గాయాల యొక్క చిహ్నాల ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు ప్రకటించారు. మీరు కూడా ఆ పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తాను పునరుద్ధానుడై మరణంపై ఎలాగూ విజయాన్ని పొందాడో మీరు కూడా అలాగూ విజయం పొందులాగున ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఇదే మేము మీ కొరకు దేవునికి చేసేటువంటి ప్రార్థన.